శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు రెండు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఈ మాసం 3 ప్రత్యేక రకమైనటువంటి గ్రహగతులు జరుగుతున్నాయి. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే ఈ మాసంలో రవి బుధుల యొక్క యుతి, అంటే రవి బుధుల యొక్క కలయిక మిథున రాశిలో ప్రథమార్థం వరకు, ద్వితీయార్థంలో కర్కాటక రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ కలయిక ఉండటం అనేటువంటిది జరుగుతోంది. కుంభంలో శని, సింహంలో కుజుడి యొక్క సమసప్తక స్థితి, అంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటువంటి స్థితి జరుగుతోంది. అలాగే గురు రాహువుల యొక్క యుతి, అంటే కలయిక మేషరాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని ఈ మాసం నిర్దేశిస్తోంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా మకర రాశి వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది, ఏ రంగాల వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రంగాల వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయి, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యలు రాకుండానే బయటపడగలుగుతాం, అటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు మొట్టమొదట మకర రాశి అంటే ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి ఈ పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ మకర రాశి జాతకులకి ఏలినాటి శని పీరియడ్ పూర్తి కాలేదు. కుంభంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. అష్టమ స్థానంలో సింహంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ సమసప్తక స్థితి అనేటువంటిది మకర రాశి వారిని కొన్ని రకాల ఇబ్బంది పెడుతుంది. ఎట్లాగంటే సహజ సిద్ధంగానే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎటువంటి సమస్య వచ్చినా సరే చక్కగా పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళతారు, ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఇది కుటుంబంలో రావచ్చు, మీరు పనిచేసేటువంటి సంస్థలో రావచ్చు, మీ వృత్తిలో రావచ్చు, ఎక్కడొచ్చినా కూడా మీ తెలివితేటలతో, పట్టుదలతో ఆ సమస్యల్ని సునాయాసంగా దాటుకుంటూ వస్తారు. ఇలా దాటుకుంటూ వచ్చి చక్కగా అన్ని సమస్యలు తీరిపోయినాయి అనుకున్నటువంటి సమయంలో సడన్గా మరలా ఏదో ఒక కొత్త సమస్య తలనొప్పిగా మారుతుంది. ఇటువంటి స్థితి మీకు కలుగుతుంది. మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే 40 సంవత్సరాలు దాటినటువంటి మకర రాశి జాతకులు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో, మీ ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించండి. జాయింట్ పెయిన్స్ కానీ, జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, స్కిన్ ఎలర్జీస్ అంటే చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు, అలాగే శ్వాస సంబంధమైనటువంటి ఎలర్జీలు, జీర్ణ సంబంధమైన సమస్యలు అంటే డైజెస్టివ్ డిజార్డర్స్, గ్యాస్ ట్రబుల్స్, కండరాల నొప్పులు, ఇటువంటివన్నీ కూడా కొంత బాధ పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. మానసికంగా ఎంతో దృఢంగా ఉండేటువంటి మీకు కొన్ని సందర్భాల్లో కాస్త నిరాశావాదం అనేటువంటిది వస్తుంటుంది. అయినప్పటికీ సహజ సిద్ధంగానే కొంత వాటిని ఓవర్టేక్ చేయగలిగినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోగలుగుతారు. అప్పుడప్పుడు విచారం వస్తుంటుంది, అప్పుడప్పుడు నిరుత్సాహం వస్తుంటుంది. ఈ మాసంలో అన్నీ ఉన్నా కూడా మీ ఆత్మీయులు లేకపోవటం, లేదా ఆత్మీయులు దూరం అవటం, అలాగే మీ మేలు కోరేవాళ్ళు మీకు అందుబాటులో లేకపోవటం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు మానసికంగా క్షోభకి గురి చేస్తాయి. మీరు చేసేటువంటి పనుల్లో కుటుంబ సభ్యులే మీకు అడ్డం వస్తుంటారు. మీ జీవిత భాగస్వామి కూడా కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి పనుల్ని విమర్శించడం కానీ, అడ్డం రావడం కానీ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటివన్నీ ఈ మాసంలో మకర రాశి వాళ్ళకి ఈ శని కుజుల యొక్క స్థితి వలన ఏర్పడబోతున్నాయి. వాహనాల విషయంలో కానీ, ఆయుధాల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంత దెబ్బలు తగలటం, లేదా తీవ్రమైనటువంటి జ్వరం రావటం, ఇటువంటి ఇబ్బందులు, కొంత అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవటానికి మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా శనివార నియమాలు, మంగళవార నియమాలు పాటించండి. శనివారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ ఉదయం స్నానం చేసి
ఆంజనేయ స్వామిని ఆరాధించండి. శనివారం నాడైతే శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. తప్పనిసరిగా ఇవేమీ చేయలేకపోతే కనీసం ప్రతి నిత్యం హనుమాన్ చాలీసాని పఠించండి. పఠిస్తే ఇందాక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని చాలా సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు, తప్పనిసరిగా గెలవగలుగుతారు. ఇవి రెండే మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. అంటే శనికుజుల యొక్క సంసప్తక స్థితి మకర రాశి వాళ్ళని ఇంకాస్త టెన్షన్కి గురి చేస్తుంది. కుటుంబపరమైన వ్యవహారాల్లో, వృత్తిపరమైన వ్యవహారాల్లో కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థికపరమైన అంశాల్లో కూడా కొంత ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి తగిన జ్యోతిష్శాస్త్ర రీత్యా మీ వ్యక్తిగత జాతక రీత్యా తప్పనిసరిగా కొన్ని శాంతి పరిహార క్రియలను పాటించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ గురు రాహువుల యొక్క యుతి చతుర్థ స్థానంలో మేషంలో ఉండటం అనేటువంటిది ఇది మీకు దాదాపుగా మంచి ఫలితాలే ఇస్తుంది. కొద్ది ఇబ్బందులు ఉంటాయి, అది వేరే విషయం. మీకు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే నూతనంగా స్థిర చరాస్తులను కొనుగోలు చేయగలుగుతారు. అలాగే బండి కానీ కారు కానీ ఇటువంటివి ఒకటి కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన కోసం, దేవాలయాల నిర్మాణం కోసం ఖర్చు పెడతారు. సంతానపరమైన పురోగతి అయితే చాలా బాగుంది. ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి. అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం ఈ మాసం అంతా కూడా. మీకు తగినటువంటి సంబంధాలు వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది. ఇక ఈ రవిబుధుల యొక్క కలయిక ఏదైతే ఉందో మిమ్మల్ని సహజ సిద్ధంగానే మీరు చాలా క్యాలిక్యులేటివ్గా, ప్రతి విషయంలో నిబద్ధతగా, ప్రతి విషయాన్ని చక్కగా పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే పక్కా ప్రణాళికతో ప్రతి విషయాన్ని, ప్రతి ప్రాజెక్ట్ని, ప్రతి పనిని డిజైన్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మీ మేధస్సుకి మరింత పదును పెట్టేటువంటి పరిస్థితులు ఈ మాసం అంతా రవిబుధులు ఇస్తుంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా మీ తెలివితేటలతో, సొంత సామర్థ్యంతో వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. సోదర వర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు మీకు తగినటువంటి సపోర్ట్ ఇస్తారు. ఇవన్నీ కూడా మీకు చాలా బాగున్నాయి. మరి ఏ రంగం వాళ్ళకి బాగుంది, ఏ రంగం వాళ్ళకి బాగాలేదనంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంది. అంటే సినిమా రంగం, మీడియా రంగం, ఈ కళాకారులకి వీళ్ళందరికీ బాగుంది. కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సొంత పార్టీలో వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి ఉంటుంది. మిమ్మల్ని అధినాయకత్వం దాకా తీసుకెళ్లకుండా ఆపడానికి కానీ, దెబ్బతీయటానికి కానీ విస్తృతమైన ప్రయత్నం చేస్తారు. కనుక ఈ మకర రాశి రాజకీయ నాయకులు ఈ మాసం మాత్రం తప్పనిసరిగా మీ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించడం అనేటువంటిది చాలా మంచిది. ఇక పురుష సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు. పురుష సంతానం మీ పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపజేస్తారు. వాళ్ళు స్థిరపడేటువంటి పరిస్థితిని చూసి మీరు చాలా సంతోషించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. తల్లిదండ్రుల అనారోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పాటించండి. తగినటువంటి పరిహార క్రియలు, తగినటువంటి ప్రికాషన్స్ తీసుకోండి. ఇక మీకు ఈ మాసం అంతా మీ స్నేహితుల్లో అందరూ కూడా మీకు సాయం చేయడానికే చూస్తారు. మీరు ఎక్కడున్నా కూడా ఆ సహాయం మీకు అందేలా కూడా చూస్తారు. ఇటువంటి మంచి పరిస్థితులు ఉన్నాయి. ఇక పోతే ఎవరికి బాగుందని కనుక కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్ వాళ్ళకి, అంటే ఇండస్ట్రియల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, బొగ్గు, ఇనుము, నూనె ఇటువంటి రంగాలకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఉద్యోగాలు కానీ చేసేటువంటి వాళ్ళకి, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఉక్కు పరిశ్రమ, స్టీల్ పరిశ్రమ, పాల పరిశ్రమ, నీళ్ల పరిశ్రమ, వ్యవసాయ రంగం ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంది. ప్రొఫెషన్ అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. వీళ్ళకైతే, ఈ రంగాల వాళ్ళకైతే చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మానసిక అశాంతి, అలజడి ఉంటుంది, కొంత అనారోగ్యం ఉంటుంది. కొంత మకర రాశి స్త్రీలకి అంత అనుకూలంగా లేదు. కనుక వాళ్ళు కూడా తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి. కొద్దిగా ఏది ఏమైనప్పటికీ ఏలినాటి శని రీత్యా కానీ, కుజశనుల యొక్క సమసప్తక స్థితి రీత్యా కానీ కొంత ఇబ్బంది ఉంది కనుక మీరు ఇలా ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి. లేదా అన్నిటికీ ఒకటే మంత్రం ఉంది. ఏంటంటే మీకు అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి అతిథులు లాంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి
ప్రతినిత్యం దత్తాత్రేయ కవచాన్ని పఠించండి. మీరు గనక అలా చేయగలిగితే మీకు ఎదురుండదు. కనుక ఈ మాసం మీరు చేయవలసినటువంటిది దత్తాత్రేయ కవచాన్ని పఠించడం. ఒకవేళ అది కనుక మీరు చేయలేమనుకునేటట్లయితే కనీసం గురుచరిత్ర పారాయణ చేయండి. ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణ చేసినా కూడా ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని, చక్కటి కుటుంబ జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.